హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధర్మ రక్షకుడు పరశురామ గురించి. పాత్రలు: పరశురాముడు, గొడ్డలి ధరించిన బ్రాహ్మణ వీరుడు. జమదగ్ని, పరశురాముని తండ్రి, గొప్ప ముని. కార్తవీర్యార్జునుడు, 1000 చేతులు కలిగిన అహంకారి అయిన రాజు. ఆశ్రమం: జమదగ్ని మహర్షి తన ఆశ్రమంలో శిష్యులతో ధ్యానం చేస్తూ ఉంటారు. పరశురాముడు అడవి నుంచి వస్తాడు. పరశురాముడు తండ్రికి నమస్కరిస్తూ, తండ్రి, ఈ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో మీ తపస్సు కూడా అంతే శక్తివంతంగా ఉంది. జమదగ్ని: నాయనా రామా, శక్తి ఎప్పుడూ శాంతితో కూడి ఉండాలి. ఈ గొడ్డలి నీ చేతిలో ఆయుధమే కాదు, అది ధర్మానికి రక్షణ కవచం కావాలి. అహంకారం, ఆక్రమణ: కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమంలో ఉన్న కామధేనువును చూసి ఆశపడతాడు. కార్తవీర్యార్జునుడు నవ్వుతూ, ఈ సామాన్య ముని దగ్గర ఇంతటి శక్తివంతమైన ఆవు ఉండటమా? ఇది నా రాజభవనంలో ఉండాలి. సైనికులారా, దీనిని తీసుకెళ్ళండి. జమదగ్ని: రాజా, ఇది దేవతా పశువు. అతిథిగా వచ్చావు, మర్యాద స్వీకరించు. కాని పేరాసతో అధర్మానికి ఒడిగట్టకు. కార్తవీర్యార్జునుడు గర్వంగా, బలవంతుడిదే లోకం. నీ ధర్మసూత్రాలు నా కత్తి ముందు పనికిరావు. సైనికులు కామధేనువును బలవంతంగా తీసుకెళ్తారు. అడ్డుపడిన జమదగ్నిని అవమానిస్తారు. ఆగ్రహం: పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటాడు. ఆయన కళ్ళు ఎర్రబడతాయి. పరశురాముడు గర్జిస్తూ, అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు మౌనం వహించడం నేరం. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకు ఈ పరశువు, గొడ్డలి సమాధానం చెబుతుంది. జమదగ్ని: రామా, శాంతించు. లేదు తండ్రి, ఇది కేవలం ఆవు కోసం చేస్తున్న యుద్ధం కాదు. అహంకారానికి, వినయానికి మధ్య జరుగుతున్న పోరాటం. క్షత్రియ గర్వాన్ని అణిచివేసే వరకు ఈ పరశురాముడు విశ్రమించడు. యుద్ధరంగం: పరశురాముడు కార్తవీర్యార్జునుడి కోటలోకి ప్రవేశిస్తాడు. వేలమంది సైనికులను ఒంటరిగా ఎదుర్కొంటాడు. కార్తవీర్యార్జునుడు: ఎవరో ఒక సామాన్య బ్రాహ్మణుడు నన్ను ఎదిరించడమా? నా 1000 చేతులతో నిన్ను నలిపేస్తాను. పరశురాముడు: కార్తవీర్యార్జున, చేతులు 1000 ఉన్నా చేసే పని అధర్మమైనప్పుడు అవి కేవలం భారమే. ఇదిగో నా పరశువు, నీ అహంకారాన్ని వేళ్లతో సహా నరికేస్తుంది. తీవ్రమైన యుద్ధం తర్వాత పరశురాముడు కార్తవీర్యార్జునుడిని వధిస్తాడు.